నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఏ పని చేసినా చాలా వెరైటీగాను భయంకరంగానూ ఉంటుంది. తరచూ తన విచిత్ర నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ తెచ్చిన వారికి విల్లాలు నగదు బహుకరించి ఓడిపోయిన వారిని బొగ్గు గనుల్లో పనిచేయించేంత కర్కశంగా ఆయన వ్యవహరిస్తారు. తాజాగా తాను తీసుకున్న ఓ నిర్ణయంతో మళ్లీ వార్తల్లో నిలిచారు కిమ్. అతను తన దేశంలోని 30 మంది సీనియర్ అధికారులను ఉరితీయాలని ఆదేశించినట్టు స్థానిక మీడియా తెలిపింది. ఆ దేశంలో వరద బీభత్సానికి 4,000 మంది సామాన్యులు మరణించారు. దీంతో ప్రజలను రక్షించలేకపోయారని కోపం తెచ్చుకున్న కిమ్ ఈ విపత్తులో తమ బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించలేని వారందరినీ శిక్షించాలని ఆదేశించారు. ప్రజల ప్రాణాలు పోవటానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని భావించి వారిని ఉరితీశారు. దక్షిణ కొరియా ప్రముఖ వార్తా సంస్థ నివేదిక ప్రకారం గత నెలలో కూడా ఆ దేశ అధికార పార్టీకి చెందిన 20 మందికి పైగా ప్రముఖులు హత్యకు గురయ్యారు. మరోవైపు ఉత్తర కొరియాలో వరదలు భారీ ఎత్తున వచ్చాయి. భారీ వర్షాలు, కొండ చర్యలు విరిగిపడటంతో 4,000 మందికి పైగా మరణించారు. ఇంత పెద్ద విషాదం తర్వాత కిమ్ జాంగ్ స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. అందులో కొన్ని వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. పిల్లలు, వృద్ధులు, వికలాంగులతో కలిపి మొత్తం 15,400 మందికి పైగా ప్రజలను సైనికులు వరద నుండి రక్షించి సురక్షిత ప్రదేశాల్లో ఉంచినట్టు స్థానిక మీడియా పేర్కొంది. వరద ప్రభావిత ప్రాంతాలు సాధారణ స్థితికి రావడానికి 3 నెలల సమయం పడుతుందని సుప్రీం లీడర్ చెప్పారు. ఉత్తర కొరియాలోని పలు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీని ప్రకటించారు. వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 1000 నుండి 1,500 కంటే ఎక్కువగా ఉంటుందని గతంలో వార్తలు వచ్చాయి. దానిపై కిమ్ జాంగ్ ఉన్ అభ్యంతరకరం వ్యక్తం చేశారు. అయితే తర్వాత అతను స్వయంగా తనిఖీ చేసినప్పుడు అసలు గణాంకాలు బయటపడ్డాయి. ఆ సమయంలో కిమ్ జాంగ్ ఇలాంటి వార్తలను తన పరువు తీస్తున్నట్టు అభివర్ణించారు. ఇదే మన దేశంలో అయితే ప్రతి సంవత్సరం భారీ వర్షాలకు ఏకంగా నగరాలే మునిగిపోతాయి. కానీ ఒక్క అధికారిపై కూడా చర్యలు తీసుకోరు. ప్రజలు చస్తున్నా ఎవ్వరూ బాధ్యత తీసుకోరు. ఏది ఏమైనప్పటికీ కిమ్ జాంగ్లా నిర్ణయాలు తీసుకోవటానికి మనది డిక్టేటర్షిప్ కాదు కదా, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి పబ్లిక్ కోర్ట్ న్యూస్.